ఉమ్మడి గుంటూరు, కృష్ణా, ఉభయ గోదావరి జిల్లాల మంత్రులు, ఎంపీలు, ఎమ్మెల్యేలు, కూటమి నేతలతో సీఎం చంద్రబాబు టెలికాన్ఫరెన్స్ నిర్వహించారు. గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ ఎన్నికలపై నేతలకు సీఎం దిశానిర్దేశం చేశారు. ఈ సందర్భంగా పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల్లో కూటమి అభ్యర్థులు ఘన విజయం సాధించేలా నాయకులంతా సమిష్టిగా పనిచేయాలని ఆదేశించారు. కలిసికట్టుగా పనిచేస్తూ క్షేత్రస్థాయిలో సమన్వయం చేసుకోవాలని, ఓటర్లని చైతన్యపరచాలని సూచించారు. సార్వత్రిక ఎన్నికల్లో వచ్చిన మెజారిటీ కంటే ఎమ్మెల్సీ ఎన్నికల్లో వచ్చే మెజారిటీ మెరుగ్గా ఉండాలన్నారు సీఎం చంద్రబాబు. మరిన్ని డీటెయిల్స్ మా ప్రతినిధి రవిచంద్ అందిస్తారు. రవిచంద్, ధనలక్ష్మి, ముఖ్యమంత్రి చంద్రబాబు పార్టీ నేతలతో టెలికాన్ఫరెన్స్ నిర్వహించారు. ముఖ్యంగా రాష్ట్రంలో 27వ తేదీన 2 పట్టభద్రుల నియోజకవర్గాల ఎన్నికలు జరగబోతున్నాయి. దీనికి సంబంధించి కృష్ణా, గుంటూరు, అదేవిధంగా ఈస్ట్, వెస్ట్ గోదావరి జిల్లాల్లో ఉమ్మడి జిల్లాలకు సంబంధించి ఈ 2 పరిధుల్లోనే ఎన్నికలు జరగబోతున్నాయి. ఈ నేపథ్యంలో నాయకులందరూ కూడా చంద్రబాబు అయితే కొంత ఒక క్లాస్ పీకినట్టు పరిస్థితి మనకు కనిపిస్తుంది. ఎందుకంటే చాలా ప్రతిష్టాత్మకంగా తీసుకోవాల్సిన అవసరం ఉంది. సార్వత్రిక ఎన్నికలు జరిగి 8 నెలలైంది. ఇప్పటికే ప్రభుత్వం చేపట్టిన అనేక కార్యక్రమాలు ప్రజల్లోకి బలంగా వెళ్తున్నాయి. ఇచ్చిన హామీలన్నీ కూడా వరుసగా అమలు చేస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. రాష్ట్రంలో కూడా పెట్టుబడులు వరద వస్తుంది. ఈ నేపథ్యంలో ఎవరైతే గ్రాడ్యుయేట్స్ మాత్రమే ఉంటారో కొంత వారందరూ కూడా ఎడ్యుకేట్ చేయాల్సిన అవసరం ఉంది. పార్టీ నేతలంతా కూడా 3 పార్టీలు కూటమి తరఫున ప్రచారాన్ని ఉధృతం చేయాల్సిన అవసరం ఉందని కూడా చెప్తున్నారు. ఎందుకంటే ఈస్ట్, వెస్ట్ లో దాదాపు అక్కడ కూడా మొత్తం కూడా 34 నియోజకవర్గాల అసెంబ్లీ నియోజకవర్గాల పరిధిలో జరగబోతున్నాయి. అదేవిధంగా కృష్ణా, గుంటూరు జిల్లాలో 33 అసెంబ్లీ నియోజకవర్గాల పరిధిలో ఎన్నికలు జరగబోతున్నాయి. ఈ నేపథ్యంలో గత సార్వత్రిక ఎన్నికల్లో వచ్చిన మెజార్టీల రేషియోలోనే దీన్ని కూడా చూస్తూ ఉంటారు. ఎందుకంటే ఓట్స్ కొంత గ్రాడ్యుయేట్స్ కొంత తక్కువ ఓటు ఉన్నప్పటికీ కూడా ఆ పర్సంటేజ్ లెక్కన ఆ స్థాయిలో అసెంబ్లీ ఎన్నికల్లో వచ్చిన మెజార్టీకి దీనికి కంపారిజన్ చేసి చూస్తాను, దానికన్నా ఎక్కువ ఓట్లు రావాల్సిన అవసరం ఉందని కూడా ముఖ్యమంత్రి చంద్రబాబు నేతలతో చెప్పిన పరిస్థితి కనిపిస్తుంది. ఏదైతే 8 నెలల్లో జరిగిన అభివృద్ధి గురించి ఆయన చెప్తున్నారు. 3 పార్టీల నేతలు కూడా అసెంబ్లీల వారీగా తిరగాల్సిన అవసరం ఉందని చెప్తున్నారు. ఇప్పటికే ప్రతి అసెంబ్లీ నియోజకవర్గానికి పార్టీ తరఫున, టీడీపీ తరఫున అయితే ఒక పరిశీలకులను కూడా అక్కడ వేయడం జరిగింది. మిత్రపక్షాలతో సమన్వయం చేసుకుంటూ ముందుకు పోతున్నారు. కృష్ణా, గుంటూరు జిల్లాలో మాజీ మంత్రి ఆల్పాటి రాజేంద్ర ప్రసాద్ అయితే ప్రచారం చేస్తున్నారు. అలాగే ఈస్ట్, వెస్ట్ లో పేరాబత్తుల రాజశేఖర్ కూడా టీడీపీ అభ్యర్థిగా, కూటమి అభ్యర్థిగా అయితే విస్తృతంగా ప్రచారం చేస్తున్నారు. ఎట్టి పరిస్థితుల్లో భారీ మెజార్టీతో గెలవాల్సిన అవసరం ఉందని ముఖ్యమంత్రి చంద్రబాబు అభిప్రాయపడ్డారు. ధనలక్ష్మి. థాంక్యూ రవిచంద్ర.